హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లో ఒకరైన ఈశ్వరం అనే అమ్మాయి ఒక కామెంట్ పెట్టింది. అన్న మాకు వచ్చేసి సూపర్పొజిషన్ థీరం అండ్ థెవెనియన్స్ థీరం అండ్ థర్డ్ వన్ వచ్చేసి నార్టన్స్ థీరం చెప్పండి అన్న అని చెప్పి కామెంట్ పెట్టింది. యాక్చువల్గా అయితే సూపర్పొజిషన్ థీరం ఆల్రెడీ చెప్పేశాను అండ్ థెవెనియన్స్ థీరం కూడా లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అండ్ ఇవాళ వచ్చేసి నార్టన్స్ థీరం గురించి చెప్తాను. అసలు నార్టన్స్ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంది, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, యాజ్ వెల్ యాజ్ అది ఎలా ఉంటుంది, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ని తీసుకొని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఒకటి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కన్నా చూస్తే కానీ ఫ్రెండ్స్, ఇది నార్టన్స్ థీరం యొక్క డెఫినేషను. దాని యొక్క అంటే ఒక ప్రాబ్లం తీసుకున్నాను. ఆ ప్రాబ్లంలో కరెంట్ ఏ విధంగా ఫ్లో అవుతుందని చెప్పి బ్రీఫ్గా చెప్తాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ స్టేట్మెంట్కి వద్దాం. స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే a two terminal linear bilateral network containing a number of voltage sources and resistances can be replaced by an equivalent circuit consisting ఆఫ్ ఏ వోల్టేజ్ సోర్స్ IN ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే ఒక ఇచ్చినటువంటి సర్క్యూట్లో ఏదైతే ఉందో ఆ సర్క్యూట్లో వోల్టేజ్ సోర్సెస్ అండ్ కరెంటు సోర్సెస్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ రెసిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ని రిప్రజెంట్ చేస్తాము. ఆ ఈక్వలెంట్ సర్క్యూట్లో ఉండేది ఏదంటే ఒకటి వచ్చేసి కరెంటు సోర్స్, ఇంకోటి వచ్చేసి రెసిస్టెన్సెస్. ఆ కరెంటు సోర్స్ని IN అంటున్నాను అండ్ రెసిస్టెన్స్ని ఏవైతే ఉంటాయో అవి RN. ఈ IN RN రెండు ప్యారలల్లో ఉంటాయని చెప్తుంది ఈ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఒక బేసిక్ ఒక సర్క్యూట్ తీసుకున్నాను, సింపుల్ సర్క్యూట్. ఈ సర్క్యూట్కి దగ్గర చూడండి, ఒక రెసిస్టెన్స్ రెండు రెసిస్టర్లు ఉన్నాయి. అంటే 4 ohm అనేది ఒక రెసిస్టెన్స్, 5 ohm అనేది ఒక రెసిస్టెన్స్. ఇక్కడేమో ఒక సోర్స్ ఇచ్చాడు. ఆ సోర్స్ ఏంటంటే కరెంటు సోర్స్ ఇచ్చాడు 10 amps అని. ఇంకోటేమో ఈ RL అంటే లోడ్ వచ్చేసి 9 ohms. యాక్చువల్గా అయితే క్వశ్చన్ రాసుకోలేదు ఎందుకంటే స్పేస్ తగ్గిపోతుంది. సో కాబట్టి క్వశ్చన్ ఏంటంటే ఈ RL అంటే ఈ 9 ohms దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్లో ఎంత కరెంటు ఫ్లో అవుతుంది అట్ లాస్ట్కి మనం కనిపెట్టాల్సింది అది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్టెప్స్ చెప్తాను చూడండి. బేసిక్గా 4 steps ఉంటాయి. ఆ 4 steps ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనము RLని రిమూవ్ చేయాలి. ఏది సర్క్యూట్ నుంచి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్కి RL ఏది ఈ రెసిస్టర్. సో కాబట్టి ఈ రెసిస్టర్ని రిమూవ్ చేయాలి. అక్కడ ఏం చేయాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్లో ఏంటంటే నేను INని క్యాలిక్యులేట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ ఏవైతే వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయో ఆ వోల్టేజ్ సోర్సెస్ని ఆన్ చేసి అక్కడ నేను RN అంటే ఇది నార్టన్స్ యొక్క రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఫోర్త్ స్టెప్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే లోడ్ కరెంట్ IL కనుక్కోవాలి. అంటే ఇది ఈ యొక్క రెసిస్టెన్స్లో ఏదైతే మనకు లోడ్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో చెక్ చేయాలో ఆ యొక్క కరెంట్ మనము కనిపెట్టాలి, క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇంతకుముందు స్టెప్ చెప్పిన దాని ప్రకారంగా రిమూవ్ ద RL లోడ్ ఫ్రమ్ ది సర్క్యూట్ నుంచి RL లోడ్ రిమూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అది నేను చేశాను. సెకండ్ స్టెప్ యాక్చువల్గా అయితే ఏంటంటే డయాగ్రామ్స్ అన్నీ ఒక ఆర్డర్ ప్రకారంగా ఉండాలనేసి నేను ఇలా వేశాను. అంటే యారో మార్క్స్ వేసాను చూడండి. ఫస్ట్ ఇది, మళ్ళీ ఇది అంటే ఇలా వచ్చింది సర్క్యూట్. అంటే రిప్రజెంటేషన్ మొత్తం అన్నీ ఒక చోటు ఉండాలని చెప్పి సింపుల్గా వేసాను. స్టెప్స్కి తగ్గట్టు వేయలేదు ఎందుకంటే స్పేస్ పెరిగిపోతుంది. నేను సర్క్యూట్ డయాగ్రామ్స్ అన్నీ ఒక చోట వేసాను. ఫస్ట్ స్టెప్ ఏది, RLని రిమూవ్ చేశాను. ఆ యొక్క టెర్మినల్స్ ఒకటేమో A అని ఇంకోటేమో B అని చెప్పి రాసుకున్నాను ఫ్రెండ్స్. మిగతాది ఏవైతే సోర్సెస్ ఉన్నాయో అంటే సోర్స్ రెసిస్టెన్స్ ఏవైతే ఉందో సేమ్ అలానే ఉంచుకున్నా. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేశాను, సెకండ్ స్టెప్లో RLని రిమూవ్ చేయాలి అండ్ షార్ట్ సర్క్యూట్ ద టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోడ్ దగ్గర అవి షార్ట్ చేయాలి. సో కాబట్టి నేను షార్ట్ చేశాను. షార్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా ఇప్పుడు చూడండి. షార్ట్ చేసిన తర్వాత ఈ సర్క్యూట్ని కొంచెం మాడిఫై చేసి దీన్ని చూస్తే ఇదే సర్క్యూటే, ఈ సర్క్యూట్ని నేను ఈ విధంగా వేసాను. సింపుల్గా చూసుకోండి కావాలంటే. ఏదైతే షార్ట్ సర్క్యూట్ చేసినా అది ఇక్కడ షార్ట్ సర్క్యూట్, ఒకటేమో A టెర్మినల్ ఇంకోటేమో B టెర్మినల్ అనుకుంటే ఇప్పుడు ఇది 4 ohm రెసిస్టర్ అంటే ఇది ఈ 3 చూడడానికి ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో కాబట్టి ఆ ప్యారలల్ కనెక్షన్ నేను ఒకదానికి ప్యారలల్గా వేసాను. ఇప్పుడు నేను చూస్తే ఈ సర్క్యూట్ని నేను ఏ విధంగా చేస్తాను అంటే ఏవైతే కరెంటు సోర్సెస్ ఉన్నాయో అవి ఓపెన్ చేయాలి, వోల్టేజ్ సోర్సెస్ని ఆన్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ నాకు ఏం లేదు, ఇంకా ఉండేది ఇది కరెంటు సోర్స్ నేను ఏం చేస్తాను, ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూస్తే కనుక నేను ఇప్పుడు ఈ కరెంట్ సోర్స్ని ఓపెన్ చేసిన తర్వాత నేను RTH ఫైండ్ అవుట్ ఫస్ట్ ఏంది INని క్యాలిక్యులేట్ చేయాలి. IN ఫార్ములా ఏంటంటే IN ఈజ్ ఈక్వల్ టు టోటల్ I ఇంటూ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో అంటే ఏది ఈ యొక్క రెసిస్టెన్స్ R1 ఫర్ ఎగ్జాంపుల్ ఇది R1 అనుకోండి, లేకపోతే R2 అనుకోండి, ఇది ఒక వచ్చేసి R1 అనుకోండి ఫ్రెండ్స్. సింపుల్ చెప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది R1 అనుకుంటే R2/R1 + R2 టోటల్ రెసిస్టెన్స్ టైప్ అంటే కరెంటు సోర్స్కి ఏదైతే దగ్గర ఉందో అది వేసుకోవాలి. ఫస్ట్ సింపుల్ చెప్పంటే I అంటే ఇది టోటల్ కరెంట్, అందుకే 10 వేసాను. 10
ఇంటూ ఏ వాల్యూ రెసిస్టెన్స్, కరెంట్ సోర్స్కి ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏదంటే 5 ohms. సో కాబట్టి 5 ohms వేసాను బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇదొక రెసిస్టెన్స్ అండ్ ఇదొక రెసిస్టెన్స్ బై 5 + 4 వేసాను. అప్పుడు ఏమవుతుంది, ఐ అంటే టోటల్ కరెంట్ ఎంత ఇచ్చినటువంటి కరెంటు సర్క్యూట్ ప్రకారం అంటే 10 × 5 / 5 + 4. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఏది 10 × 5 / 5 + 4. 10 × 5 అంటే 50, 5 + 4 అంటే 9. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తే అంటే 50/9 వేస్తే ఆన్సర్ వచ్చేసి నాకు 5.556 amps వచ్చేసింది. ఇదేంది నాకు ఐఎన్ సెకండ్ స్టెప్లో చేసుకోవాల్సింది నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. అంటే ఏంటి, యాక్చువల్గా అయితే సర్క్యూట్ గురించి చెప్పాను. యాక్చువల్గా అయితే క్యాలిక్యులేట్ చేయాల్సింది స్టెప్ 2లో ఏంది, క్యాలిక్యులేట్ ద ఐఎన్ వాల్యూ. అంటే ఇది నార్టన్స్ యొక్క కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాను అంటే ఈ ఫార్ములా ఉపయోగించేసి ఐఎన్ = I × 5 + 5 + 4 5/5 + 4 క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఐఎన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 5.556 amps వచ్చేసింది నాకు. స్టెప్ 3లో నేను ఏం చేస్తాను, నా కరెంట్ సోర్సెస్ రిమూవ్ ద కరెంట్ సోర్సెస్ని రిమూవ్ చేయాలి. అదే కదండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే కరెంట్ సోర్స్ ఉందో దాన్ని ఓపెన్ చేశాను. అంటే రిమూవ్ అంటే సింపుల్ చెప్పాలంటే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాను అండ్ క్యాలిక్యులేట్ ద ఆర్ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ఎన్ అంటే ఏంది, నార్టన్స్ యొక్క రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ఎంత అంటే ఏవైతే రెసిస్టెన్సెస్ ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ అన్ని యాడప్ చేయాలి. ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఒకటేమో 4 ohms, ఒకటేమో 5 ohms. అందుకే ఆర్ఎన్ = 5 + 4. సో కాబట్టి ఆ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది లేదు, ఈ సర్క్యూట్ ఇక్కడ ఓపెన్ చేశాను. సోర్స్ ఏదైతే ఉందో అంటే కరెంట్ సోర్స్ ఉంది యాక్చువల్గా ఓపెన్ చేశాను. అప్పుడు ఏమంటుంది, ఓన్లీ సర్క్యూట్ ఇది ఒకటే ఉంటుంది. ఈ రెండు చూడడానికి అప్పుడు ఎలా ఉన్నాయి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్లో ఉన్నాయి చూడడానికి. సో కాబట్టి సిరీస్లో ఉంది కాబట్టి 5 + 4 వేసాను. అదే ప్యారలల్ అంటే 5 అంటే ప్యారలల్ ఫార్ములా అయింది మామూలుగా R1 × R2/R1 + R2. సో కాబట్టి అలా వేయకోకుండా ఇది ప్యారలల్లో కాదు సిరీస్లో ఉంది కాబట్టి నేను అందుకు ఇలా వేసాను. అంటే ఇది R1 + R2 అనేసి. దాని తర్వాత ఇప్పుడు ఆర్ఎన్ వచ్చింది. లాస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 4 లాస్ట్ స్టెప్ ఏంది, ఏవైతే ఐఎన్ వాల్యూస్ అండ్ ఆర్ఎన్ వాల్యూస్ వచ్చాయో ఆ రెండింటిని ఉపయోగించుకో. అంటే ఇది నార్టన్స్ యొక్క కరెంట్ని, నార్టన్స్ యొక్క రెసిస్టెన్స్ని, ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి లాస్ట్కి ఐఎల్ కనుక్కోవాలి. ఐఎల్ అంటే ఏంది, లోడ్ కరెంట్. లోడ్లో ఎంత ఫ్లో అవుతుంది కరెంట్ అని. లాస్ట్కి నాకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒక లోడ్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అని చెప్పి కనుక్కోవాలి. ఆ లోడ్ ఏంటంటే ఈ యొక్క ఆర్ఎల్ అంటే 9 ohm రెసిస్టర్. ఈ 9 ohm రెసిస్టర్లో ఎంత కరెంట్ వెళ్తుంది అని చెప్పి. సో కాబట్టి లాస్ట్ స్టెప్ చూడండి, డ్రా ద ఈక్వలెంట్ రెసిస్టర్. అంటే ఏంటంటే నాకు లాస్ట్కి వచ్చినటువంటి ఈ యొక్క డెఫినేషన్లో చూస్తే లాస్ట్లో మీరు ఇక్కడ చూస్తే అన్ ఈక్వలెంట్ చూడండి, కెన్ బి రీప్లేస్డ్ బై అన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఏ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ద రెసిస్టెన్సెస్. నాకేది కరెంట్ ఐఎన్ కనుక్కున్నా యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంది ఆర్ఎన్ కనుక్కున్నా. నేనేంది చెప్పింది ఇక్కడేమో ఒకటేమో కరెంటు సోర్సు అంటే ఐఎన్ వచ్చేసింది అండ్ ఇంకోటి రెసిస్టెన్స్ ఆర్ఎన్ కూడా కనుక్కున్నా. ఇక్కడ ఆర్ఎన్ వచ్చేసింది. ఈ రెండు నేను ఏం చేస్తాను, ప్యారలల్లో పెడతాను. అందుకే నా డెఫినేషన్ ప్రకారం చూస్తే ప్యారలల్లో. ఇప్పుడు లాస్ట్ స్టెప్ దీని నుంచి తర్వాత స్టెప్ ఏదైతే ఉందో ఇది స్టెప్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ అలా అనుకుంటే ఈ స్టెప్ బై స్టెప్లో చూడండి ఈ రెండు కరెంటు సోర్స్ని అండ్ ఆర్ఎన్ అంటే నార్టన్స్ రెసిస్టెన్స్ని ప్యారలల్లో పెడుతున్నా. అదే నా డెఫినేషన్కి తగ్గట్టు ప్యారలల్లో పెట్టినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇలా వస్తుంది సర్క్యూట్ డయాగ్రామ్. అండ్ లాస్ట్ ఫార్ములా IL = IN × RN/RN + RL. అంటే ఐఎన్ అంటే ఏంది, నార్టన్స్ యొక్క కరెంట్ ఎంత వచ్చింది నాకు 5.556 amps వచ్చింది ఇంటూ ఆర్ఎన్ అంటే ఎంత నాకు నార్టన్స్ రెసిస్టెన్స్ అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత 9 ohms బై ఆర్ఎన్ అంటే మళ్ళీ 9 ohms ప్లస్ ఈ టోటల్ ఆర్ఎల్ అంటే నాకు లోడ్ రెసిస్టెన్స్. ఆర్ఎల్ అంటే ఎంత 9, అది కూడా 9. సో కాబట్టి నాకు 5.566 × 9/9 + 9 = నాకు టోటల్ IL = నాకు 2.778 amps వచ్చేసింది ఫ్రెండ్స్ టోటల్ నాకు కరెంటు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నార్టన్స్ థీరం యొక్క స్టేట్మెంట్ అండ్ ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవి బేసిక్ స్టెప్స్. ఏ సర్క్యూట్ అయినా కానీ ఫస్ట్ మనం ఈ 4 స్టెప్స్ని ఫాలో అవుతే లాస్ట్కి కనుక్కోవాల్సింది IL కరెంటు. దీన్ని ఉపయోగించేసి మనం కరెంట్ని కనుక్కున్నాం. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈశ్వరమ్మ అనే అమ్మాయి అడిగిన టాపిక్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఒకటి వచ్చేసి థెవెనియన్స్ థీరం అడిగింది, సూపర్పోజిషన్ థీరం అడిగింది అండ్ నార్టన్స్ థీరం. థెవెనియన్స్ థీరం ఆల్రెడీ లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ ఇవాళ వచ్చేసి లాస్ట్ టాపిక్ అమ్మాయి అడిగింది నార్టన్స్ థీరం. సో కాబట్టి ఈ రోజుతో టాపిక్స్ అన్నీ అయిపోయినాయి, అమ్మాయి అడిగింది. సో కాబట్టి వీడియోలో కన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.